గుంజుతానే ఈ మైకు లోపల గుంజుతాంది. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక కొత్త తరం వస్తుంది, అవకాశాలు చాలా వస్తాయి. కాబట్టి మీరు అందరు కూడా కష్టపడండి. 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం ఈ పార్టీ ఎక్కువ కాలం ఉండదు, ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు తెలంగాణ అని చెప్పి మాట్లాడిన ఆ రోజు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ అంచెలుగా ఈ ఉద్యమాల తర్వాత ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఒక గొప్ప రాష్ట్రంగా కూడా మనం తీర్చిదిద్దినాం. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, మీరందరూ కూడా కష్టపడండి. రానున్న రోజుల్లోపట ఈ రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెడతాడు అంటే భయమేస్తుంది. తొందరలో పెట్టేటట్లేడు. ఇలా పేపర్ చూస్తాం, ఏమంటాడు, మున్సిపల్ ఎన్నికలు మొదలు పెడతాడట. మొన్న జూబ్లీ హిల్స్ చూసి మున్సిపల్ ఎన్నికలు మొదలు పెడతా అంటాడు. మొన్న జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు పెడతలేడు? ఇలా గ్రామీణ ప్రాంతాల వాతావరణం ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఇలా పవనాలు వీస్తున్నాయి. మళ్ళీ నిన్న మొన్న ఈయన ఎవరో తుమ్మల నాగేశ్వరరావు యాప్తోని యూరియా కొనొచ్చన్నాడు. నిన్న నేను కరీంనగర్ నుండి వరంగల్కి వస్తుంటే బార్ల నిలబడ్డారు రైతులు. యాప్ లేదు, గీప్ లేదు, మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం అడుగుతున్నారు ఇలా రైతులు. కాబట్టి మిత్రులారా, ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు యూరియా ఇవ్వలేదు మీరు గ్రహించాలి. కేసీఆర్ గారు మేము ఎంపీలకు ఉన్నప్పుడు, వీళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు మీటింగ్లో నేను కూర్చునేది. మంత్రులకి ఫిబ్రవరి మాసంలో పట్టే ఎక్కడ యూరియా ఉన్నది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ గోడౌన్లో పెట్టుకోవాలి, ఢిల్లీలో రైళ్లు దొరుకుతున్నాయా, దొరకగా అని చెప్పి ఎంపీలతో పని చేపించేది ఈ మంత్రులతోని. మీ గోడాలు సక్కంగా ఉన్నాయని ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో పట్టే యూరియా బస్తాలన్నీ నింపి పెడతాము. అందుకే రైతులకు వచ్చినాయి. ఇలా కాంగ్రెస్ వారికి చేతగాక ఇలా వాటిని నిల్వరించలేకపోక ఇలా రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇవన్నీ కూడా మీరు చెప్పాలి. ఇలా యూరియా దొరకలేదా? ఉన్నది, కానీ ఎందుకు రైతులకు దొరకలేదు? ఈ దివాలాకోరు ప్రభుత్వము చేతగాక ఏ పనులైతే చేయాలో అవి చేయక ఉండడం వల్ల ఇలా రైతులు కష్టపడుతున్నారు. కాబట్టే కేసీఆర్ గారు ప్రభుత్వం రావాలి. ఇలా గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ముందు చూపుతో పని చేయవలసినటువంటి ఆలోచన మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని అలాంటి ఆలోచనతో పని చేస్తాం. కాబట్టి మిత్రులారా, ఇలా గ్రామీణ ప్రాంతాల్లో మీరు అందరున్నారు, మీరు చాలా ఆలోచించండి. రోజు పత్రికలు చదవండి. మన నమస్తే తెలంగాణతో పాటు మిగతా పత్రికలు చదివి అవగాహన చేసుకొని చర్చ పెట్టండి. మనం ఎందుకు ఓడిపోయినాం? మనం కేవలం 1.8% ఓట్లతో ఓడిపోయినాం. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తే వాటిని తిప్పి కొట్టలేదు. మనం వీడు మాట్లాడితే ఎవడింటలేని అనుకున్నాం, కానీ 100 అబద్ధాలు మాట్లాడితే అది నిజమైపోతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీలు గత మన ప్రభుత్వం ఉన్న కాలంలో మన పైన చేసినటువంటి ఆరోపణలను తిప్పికొట్టడం లోపల మనం కొంత అశ్రద్ధ చేశాం. కాబట్టి మనకు ప్రజలు కొంతమంది అటువైపు పోయినరు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరందరూ కూడా యువతరం, కొత్త తరం ఉన్నారు ఇక్కడ. కాబట్టి కోరేది ఏంటంటే, ప్రతిరోజు ఉదయం పూట ఒక అరగంటనో గంటనో పత్రికలు చదవండి. ఇవాళ రేపు పత్రికలు కూడా ఆన్లైన్లో వచ్చినాయి, చదవండి. ఏమైనా అనుమానాలుంటే ఇలాంటి నాయకులను అడగండి, అవగాహన చేసుకోండి, చర్చ పెట్టండి. గ్రామాల్లోపట మన ప్రత్యర్థులతో మీరు చర్చ పెడితే ప్రజలు ఏది నిజం అనేది గ్రహిస్తారు. కాబట్టి అలాంటి ఆలోచనతో పనిచేస్తే రానున్న రోజులపట మనం తప్పనిసరిగా తెలంగాణలో ఉన్నటువంటి
31 జిల్లా పరిషత్ లోపట